హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇవాళ మనకి చిన్న ఇష్యూ వచ్చింది మన అల్బినో ట్యాంక్ కి. సో ఇందులో నుంచి కొన్ని ఫిషెస్ మన మాన్స్టర్ ట్యాంక్ కి షిఫ్ట్ చేయబోతున్నాము. ఇష్యూ ఏం వచ్చిందో ఫస్ట్ నేను మీకు చూపిస్తాను, ఆగండి. బేసిక్ గా ఫస్ట్ నేను అన్ని ఫిషెస్ ఇందులో ఏటేట్ ఉన్నాయో చూపిస్తాను గైస్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు, ఫస్ట్ మన అల్బినో ఆరోవేనా, సిల్వర్ ఆరోవేనా ఇది, అండ్ మన గోల్డెన్ గార్, రెడ్ ఐ ఆల్బినో గార్ అది, ప్లస్ మన ప్లాటినం క్యాట్ ఫిష్. సో ఇది ఆల్మోస్ట్ మనం 4 ఇంచ్ ఇంత సైజ్ తెచ్చాము. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ 1.5 feet దగ్గరికి వెళ్ళిపోయింది. అండ్ మన 4 అల్బినో పాకోస్ ఉన్నాయి ఇందులో, అండ్ మన షావల్ నోస్. నాకు ప్రాబ్లం అయింది ఏంటంటే షావల్ నోస్ తోనే, పాకూసో ఏదో నాకు తెలియదు, దీనికి అటాక్ చేసింది. అటాక్ చేయడం వల్ల మధ్యలో అది హీల్ అయిపోయింది ఇప్పుడు ఈ వీడియో తీసేలోక, కానీ అటాక్ చేస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ 4 పాకూస్ వల్ల అండ్ నా క్యాట్ ఫిష్ వల్ల నా అలిగేటర్ గారు ఇంకా నా షోవల్నెస్ తినలేకపోతున్నాయి. సో దానివల్ల ఈ 4 ఫిషెస్ మన ప్లాటినం ని మార్చే టైం వచ్చింది. సో బేసిక్ గా ఈ 5 ఫిషెస్ వచ్చి మనం ఇవాళ ఇందులో షిఫ్ట్ చేయబోతున్నాం. సో అందుకే నేను ఈ ట్యాంక్ ఫస్ట్ నేను క్లీన్ చేసేస్తున్నాను. క్లీన్ చేస్తూ ఫిషెస్ యాడ్ చేసేస్తాను, ఓకేనా? యాడ్ చేసిన వెంటనే నెక్స్ట్ మనం ఈ మోటార్లో చిన్న అప్గ్రేడేషన్ పెడుతున్నాము, అప్గ్రేడ్ చేస్తాము. సో దీనికి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఒక బాక్స్ ఉంది కదా, ఇంకో బాక్స్ కూడా యాడ్ చేసి డబుల్ ఫిల్టరేషన్ పెడతాను. అండ్ ప్లస్ ఈ మోటార్ కూడా కొంచెం సెట్ చేయాలి. ఇది వేరే మోటార్ మార్చి దానికి ఉన్న మోటార్ దీనికి తెచ్చేస్తాను, ఎందుకని ఈ మోటార్ ఎందుకో పూర్తిగా ఫుల్ ఫ్లెజ్ గా పనిచేయట్లేదు. సో ఇది ఉన్న ప్రెషర్ కి దానికి సరిపోద్ది, ఎందుకని అక్కడ తక్కువ ఫిషెస్ ఉంటాయి కాబట్టి. ఆ ఫుల్ గా పనిచేసిన కొత్త మోటార్ ఏమొచ్చి దీనికి వేసేస్తాను నేను, ఓకేనా? సో లెట్స్ కంటిన్యూ గైస్. సో మనం 100 ఫిషెస్ ని పట్టేద్దాం. ఇంకా మన బేబీస్ అయితే మీరు చూస్తున్నారు ఫుల్ యాక్టివ్ గా ఉన్నాయి. లీనగడు ఇంకా మా చెల్లి హ్యామ్స్టర్స్ వెనకాల ఎలా పట్టేద్దాం అని చూస్తుంది. సో హ్యామ్స్టర్స్ కూడా క్లీనింగ్ అవుతుంది. సో బేసిక్గా ఇవాళ అన్ని క్లీనింగ్ అవుతున్నాయి. సో ఇవన్నీ నేను ఇవాళ కవర్ చేయట్లేదు, కానీ ఫస్ట్ ఫిషెస్ అన్ని షిఫ్ట్ చేసేద్దాం. చాలా పెద్ద టాస్క్ ఇది. సో మోటార్ అన్ని ఆపేసి అన్ని చేయాలి. సో లెట్స్ కంటిన్యూ. హోప్ఫుల్లీ నా ఆరోవన బయటకి ఎంతకంటే ఉంటే చాలు. ఓకే గైస్, లెట్స్ కంటిన్యూ. గైస్, చిన్న ట్రాజెడీ ఇప్పుడే వీడియో తీసినప్పుడు అయింది. సో బేసిక్ గా నేను ఫిషెస్ ఆల్రెడీ మారుద్దామని ఆ ట్యాంక్ మీకు చెప్తున్నాను కదా, నేను అటుపక్క వెళ్ళి పైప్ అంతా సెట్ చేసి వచ్చేలోక ఇటుపక్క ఏమొచ్చి నా అలిగేటర్ ని నా ప్లాటినం ఏమొచ్చి మింగేసింది. సో బేసిక్ గా మింగే ఇందులో ఎలాగైందంటే ఫుల్ అటు దుమ్ము విరిగిపోయింది. సో 90% చాలా చచ్చిపోయినట్టే. ఇంకా 10% కూడా నాకు హోప్స్ అయితే లేదు, కానీ చూద్దాం. అది అడు ఇంకా బ్రీత్ తీసుకుంటున్నాడనే నా ఇది. బేసిక్ గా మీరు చూస్తున్నారు, అడు ఫుల్గా మింగేయడం వల్ల ఏంటంటే ఇక్కడ ఉన్న బాడీ పార్ట్స్ లాంగ్ నుంచి విరిగిపోయింది. సో ఇది ఇంకా బ్రీత్ అయితే తీసుకుంటున్నాడు, అందుకే చిన్న హోప్, కానీ ఓపిక అయితే అయిపోయింది. ఇంకా చేప అయితే చచ్చిపోయినట్టే, ఆల్మోస్ట్ లాస్ట్ బ్రెత్ అంతే. ట్రై చేస్తున్నాను కాపాడడానికి. ఇప్పుడే ఇంకా వీడు తినేస్తాడు, వీడు ఏదో రోజు సైజ్ పెద్ద అయిపోయి మారుతా అని వీడు ఇంక నేను వెళ్ళిపోతాను, ఇంక నెలగా తినేసి వెళ్ళిపోతాను అన్నట్టు వెళ్ళి అటాక్ వేస్తాడు. నేను ఇంకా షోవల్ న్యూస్ని పట్టాడేమో అనుకున్నాను, దీన్ని పట్టాడు వీడు. ఇంకా రిస్క్ తీసుకోవట్లేదు, నా ఆరోవన్ని నా షోవల్ న్యూస్ని కూడా వేసేస్తాడు, లేదంటే వీడు. అందుకే ఇంకా చేయలేను, బాగా ఉంది అసలు. వీడింతా 4 days కష్టపడి బతుకొచ్చేసరికి కాకుండా మళ్ళీ ఇది ట్రై చేస్తున్నాడు. బతుకుతే మరి అదృష్టమే, అది మళ్ళీ మిరాకిల్ అనుకోవడమే. ఇంకా అనిపించేటట్టు బ్రీతింగ్ తీసుకుంటున్నాడు. ఇంకా చూద్దాం, అలా కాసేపు చాలాసేపు పట్టుకొని ఉంటాను, ట్రై చేయాలి నేను. వీడు ఇంకా కొంచెం బతికే ఉన్నాడు, తెలీదు బతుకుతాడో లేదో. బేసిక్ గా ఈ పార్ట్ లో ఉన్న వాడికి దుమ్ము విరిగిపోయిందా, మరి లోన ఆర్గన్స్ పాడైపోయిందో తెలియదు. బ్లడ్ అయితే క్లాట్ అయిపోయింది. సో బేసిక్ గా ఇంకా బతకడానికి ట్రై చేస్తున్నాడు కాబట్టి నీ జస్ట్ ఒక హ్యాంగ్ చేసి అలా పెట్టాము, ఎందుకని అలాగ ఉంటేనే వీడు ఉంటున్నాడో లేదంటే తిరిగిపోతున్నాడు అనమాట. అండ్ ఒక్కొక్కసారి లెగిసి ఇలా స్విమ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, మరి నాకు తెలియదు ఏమవుద్దో. బేసిక్ గా ఏమైందంటే నా ప్లాటినం క్యాట్ ఫిష్ దీన్ని టోటల్ గా ఇలా ఉన్న ఫిష్ ని యూ షేప్ లో ఇలా నొక్కేసి తినేసింది.
ఇటు తోక ఒకటే బయట ఉందన్నమాట. నేను ఇంకా స్ట్రైట్ తినున్నా ఇటు బతికే ఉన్నాం. నేను బేసిక్గా బాడీ ఇలా విరిగి ఇలా బెండ్ అయిపోవడం వల్ల మరి ఇది బతుకుతాడో లేదో నాకు డౌటే. సో దేవుడు ఇంకా మిరాకిల్ మళ్ళీ ఇది కాపాడాలి. సో ప్రస్తుతంగా బతకడానికి ట్రై చేస్తున్నాడు. సో అందుకే మనం ఇలా కట్టేసి పెట్టేసాము ఈ క్లాత్ బ్యాగ్ ని. ఏం లేదు, ఎమర్జెన్సీలో ఏ క్లాత్ దొరకలేదు నాకు ఇక్కడ, అందుకే ఇది దొరికితే ఇది కట్ చేస్తుంది మా చెల్లి. సో బేసిక్ ఇది ఇలా పెట్టేసాము. చూద్దాం, ఈ మోటార్ మళ్ళీ వీడి కోసం అయినా పెట్టాను. ఏ ఫిష్ ఇందులో అయితే గెలకదు, సో అందుకే ఇందులో తెచ్చిపెట్టాను. అందులో అయితే ఆల్రెడీ మళ్ళీ తినడానికి 2-3 సార్లు ట్రై చేసింది నా చెయ్యి ఉండగానే. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అందాకలకి మనం మన పాపూసు అవన్నీ ఇందులో షిఫ్ట్ చేసేద్దాం. ఇది కూడా క్లీనింగ్ అయిపోయింది, జస్ట్ ఇంకా గ్లాస్ క్లీన్ చేయాలి బయట నుంచి. సో ఈ మోటార్ కూడా ఇంకా మారుస్తాను, ఇది కూడా క్లీన్ చేసేస్తాను. ఓకేనా, లెట్స్ కంటిన్యూ గైస్. నాకు ఇంకో టెన్షన్ ఏంటంటే ప్లాటినం నేను తీసేస్తాను. నేను ఆరోవైనా ఇంకా నా షోవల్ని వస్తే రిస్క్ తీసుకోవట్లేదు. ఈ రెండింటిని ఎక్కడ తినేస్తుంది, దాన్ని తినేస్తుంది అనే ఇంకా మారుద్దామని ఇవ్వాలే అనుకోవడం కాదు. కానీ నేను వెళ్ళి అటుపక్క వెళ్ళి ఇది క్లీన్ చేస్తున్నానని ఈ పైప్ తీయడానికి వెళ్ళాను అనమాట. తీయడానికి వచ్చేలోకేమో ఇది ఆల్రెడీ దాన్ని పట్టుకొని ఇలా యూషిప్ లో నోట్లో పెట్టేసి కూర్చొని ఉన్నాడు అనమాట. సో అందుకే నేను ఇంకా రిస్క్ తీయట్లేదు. ఈయనైతే ఇందులో మార్చేస్తున్నాను. కొంచెం బుల్లి అవుతాడు వీడు ఈ చాకో నుంచి. సో బేసిక్గా నా పెద్ద క్యాట్ ఫిష్ కూడా ఇందులో ఉంది కదా, మీరు చూస్తున్నారు. వీడు కూడా చాలా పెద్ద సైజ్, 2 feet ఉంటాడు వీడు. సో చూద్దాం ఇప్పుడు. ఆడు కొంచెం బుల్లి అవుతాడు, కొంచెం సెట్ అయిపోతాడు. ఆడు కొంచెం స్ట్రాంగ్ ఫిష్, అది స్ట్రాంగ్ ఫిష్ కానీ అది చిన్న సైజ్ బేసిక్గా బెండ్ అయిపోవడం వల్ల అలాగే అయిపోయింది, లేదంటే బతికిద్దును. సో నా ఆరోగ్యంతో కూడా నేను రిస్క్ తీసుకోవట్లేదు. నేను ఎప్పుడైనా తినేస్తడం భయం వేస్తుంది. సో పాకులు ప్లస్ నా ప్లాటినం ఇవాళ తీసి అందులో వేసేస్తాను. ఓకే గైస్, లెట్స్ కంటిన్యూ. ఓకే, వీడు దీని మీద పెద్దది అయిపోయాడు. లాస్ట్ టైం వేసినప్పుడు దీనికి కొంచెం దగ్గరలో ఉండేవాడు, ఇప్పుడు చాలా పెద్దది అయిపోయాడు. మీరు చూస్తున్నారు మన వెనీలా ఎంత పెద్ద అయిపోయింది. సో గైస్, ఫిషెస్ అని మనం ఇందులో వేస్తాం కదా. సో బేసిక్గా ఇప్పుడు ఆల్మోస్ట్ 1 or 2 hours అయిపోయింది. ప్రాబ్లం ఒకటే అవుతుంది, నా పెద్ద క్యాట్ ఫిష్ ఏమొచ్చి వాడు తోక పట్టుకుని లాగేస్తున్నాడు తినడానికి. మిగతాది ఈ పిల్లల్ని అరుస్తున్నాయి వెనకాల, నేనేం చేయలేను. సో బేసిక్గా ఈ 4 ఏం ప్రాబ్లం అవ్వట్లేదు. వాడు వెనకబడినా ఇవి కూడా వెనకబడుతున్నాయి. సో కొంచెం డిస్బ్యాలెన్స్ అవుతుంది. ఫుడ్ వేసాక సెట్ అయిపోద్దేమో నువ్వు నమ్మకం. వీడు మాత్రం ఆడ వెనకాలే పడుతున్నాడు తప్ప ఇంకెవరి వెనకాల పడట్లేదు పెద్దోడు. సో హోప్ఫుల్లీ ఏం అవ్వకూడదు.
ఫుడ్ వేసాక చూడాలి ఇవి ఎలా రియాక్ట్ అవుతాయి అనేది. సో ఈ 4 మాత్రం ఇలాగే ఈ మాలో ఉంటున్నాయి. ఈ మాలో ఉంటున్నాడు చూడాలి. అక్కడ చూసారా ఆడనకలే పడుతున్నాడు. ఇది కానీ సెట్ అవ్వలేదు అంటే నేను దాన్ని వైట్ దాన్ని తీసి మళ్ళీ దాన్ని ఎక్వేరియంలో వేసేయాలి. ఫుడ్ వేసాక చూడాలి ఏదైనా ప్రాబ్లం అవుతుందో లేదా, లేదంటే ఇంకేం చేయట్లేదు. కానీ తోక పట్టుకుని లాగుతున్నాడు ఎందుకో. ఏరియా ఇష్యూ ఉంది కదా, ఏం చేయలేము. ఒకవేళ సెట్ అవ్వలేదంటే ఈయన తీసేయాలి, తీసి మళ్ళీ ఆ పార్ట్ ట్యాంక్ వేసేయాలి. మన అలిగేటర్ అయితే ఇంకా బ్రీదింగ్ అయితే తీసుకుంటున్నాడు. ఆల్మోస్ట్ 3 hours అయిపోయింది ఇప్పటికి ఇన్సిడెంట్ అయ్యి. ఇంకా ఇలాగే ఉన్నాడు. ఇన్ని రోజులు ఇలా ఉండి బతుకుతాడా లేదా ఏంటి, ఫుడ్ వేసి చూడాలి తింటాడా అంటే పర్లేదు, కొన్ని రోజులు సెటిల్ అయ్యాక ఆడే సెట్ అయిపోతాడు. తినలేదు అంటేనే ప్రాబ్లం అవుతుంది. ఎన్ని రోజులు బతుకుతాడో చూడాలి. మీ అప్డేట్ నేను నెక్స్ట్ వీడియోస్ వేస్తూ ఉంటాను. ఓకేనా గైస్? సో బేసిక్గా ఇప్పుడు ఇవన్నీ అందులో వేస్తాను. ఒకవేళ సెట్ అవ్వలేదంటే మళ్ళీ తీసి ఇందులో వేసుకెళ్ళి నేను వాళ్ళకి ఆప్షన్ లేదు. అప్పుడు ఇంకా మెయిన్ అయితే అలిగేటర్ కోసమే భయపడుతున్నాను. కానీ అలిగేటర్తో వాళ్ళకి అయిపోయేసరికి ఇంకా మూడు ఒకటి ఆఫ్ అయిపోయింది. కరెక్ట్గా మార్చే టైంకి ఇది నోట్లో పెట్టి తినడం అంతా జరిగింది. అది వీడియో తెద్దామన్న ఆ మూమెంట్లో ఇంకా వీడియో ఇది కంటెంట్ కింద కాపాడడం ముందు నాకు. సో అందుకే ముందు దాన్ని కాపాడడానికి ట్రై చేశాను. కానీ ఇంకా హాస్పిటలైజ్డ్ అయ్యి ఉన్నాడు. చూడాలి ఇప్పుడు అది బతుకుతాడో లేదా అనే విషయం తెలియదు. సో చూద్దాం అది. ఇవి కూడా ఒకవేళ ఎక్కువ బులీస్ అవుతున్నాయంటే మళ్ళీ తీసి ఆక్వేరియంలోనే వేసేస్తాను. ఎందుకని ఎలాగో అలిగేటర్ కూడా అందులో ఉన్నాడు కాబట్టి ప్రాబ్లం లేదు. ఇవైతే పైన ఉంటాయి కాబట్టి ప్రస్తుతానికి మేనేజ్ అయిపోద్ది. సో హోప్ఫుల్లీ. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్. ఓకే బాయ్.